నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ముందుగా మీకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు సార్. మన ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుడి యొక్క కరుణ కటాక్ష వీక్షణాలతో వాళ్ళందరూ బాగుండాలి, ఆనందాన్ని అనుభవించాలి. శ్రీకృష్ణుడు అంటే మనం ఏదైతే మనకి సుఖాలకు ప్రతీకగా చెప్తామో, కానీ సరే తర్వాత చెప్తాను కానీ ఆయన సుఖాలని మనం తీసుకుని ఆ ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటాం. డెఫినెట్లీ. అసలు ఆయన పేరు ఒక ప్రేమైక మూర్తి. అందులో ఇంకా డౌటే లేదు. ఇది చెప్పాలా, సమ్మోహనామూర్తి. సమ్మోహనాపరుడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. ఏది చెప్పాలో కూడా తెలియదు. ప్రేమ అంటే ప్రేమ. ఇప్పుడు ప్రతి ఏమంటే ఒక దైవం మీద మనకి ఒక రకమైన గౌరవం ఉంటుంది. ఇక్కడ గౌరవంతో పాటు అభిమానం కూడా ఉంటుంది. అంటే మన సొంత మనిషి ఏమో, మన సొంత అన్నయ్య ఏమో, మన సొంత ప్రియుడేమో ఇలా అనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో ఉంటాడు ఆయన. చిన్న పిల్లవాడిగా అయితే కన్నయ్య కన్నయ్య అని పిలుచుకుని వాళ్ళు ఎవరు ఉంటారు? కన్నయ్య అంతలో చాలా తక్కువ. సో అందుకే కృష్ణుడు అంటేనే మనకి చాలా చాలా అభిమానం ఉంటుంది. ప్రతి తల్లి కూడా జీవితంలో ఒక్కసారైనా పిల్లలకి శ్రీకృష్ణుడు వేషం వేయకుండా ఉండదు. అది సో కృష్ణుడు అలా మనలో మమేకం అయ్యాడు, మనల్ని మమేకం చేసుకున్నాడు. అంతటి ప్రేమైక మూర్తి యొక్క ప్రేమని నిజంగా మనం పొందాలి అనుకుంటే, సరే మనం ప్రేమించేస్తున్నాం బాగుంది, మరి ఆయన ప్రేమ కూడా మనకి అందాలి కదా. ఎంతో కొంత క్రీగంటనైనా ఆయన మనల్ని చూడాలి అని అంటే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు, మరి ఆయన పుట్టినటువంటి రోజు మనకి శ్రీకృష్ణుడు అనేది ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఆయన మనకి ఆరాధన అనేది కాదు, అసలు ఫస్ట్ ఆయన యొక్క నేర్పిన తత్వాన్ని కనుక అర్థం చేసుకుంటే మీరు జీవితంలో అంతకంటే మీకు విజయం ఉంటుంది. సో చాలా మందికి ఆయన ఏమంటే పైకి ఆయన రాసలీలలు ఇలాంటివి కొద్దిగా ఒకటో రెండో మాట్లాడుతాం. అంటే ఏమంటాం, రాముడు అన్ని కష్టాలు పడ్డాడు, శ్రీకృష్ణుడు ఏదో సుఖించాడు అనుకుంటాం జనరల్ గా. అంత లేదు. కానీ శ్రీకృష్ణుడికి అసలు చిన్నప్పటి నుంచి కష్టాలే కదా. అనేక మంది రాక్షసులు చెప్పాల్సి వచ్చింది, పుట్టకుండానే వేరే చోట పెరగాల్సి, జైల్లో పుట్టాడు పాపం, అర్ధరాత్రి పుట్టాడు. సో ఇలా ఎన్నో ఉన్నాయి. సో ఆయన మనం నేర్చుకోవాల్సిన గుణం ఏంటంటే, ఆయన ఎన్ని కష్టాలు వచ్చినా నవ్వుతూ వాటిని ఎదుర్కొన్నాడు అనేది అది ఖచ్చితంగా చూడాలి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఆయన మెయిన్ ఏమంటాం అందరినీ కూడా అన్ని జాతులు అంటే మనం లోగడ కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని వీడియోలు చేసాం. అంటే ఇవాళ ఏదైతే మనం ఒక హిందూ మత స్థానం అనుకోండి, లేదా ఈ కులాల వివక్ష అనుకోండి, ఆ రోజుల్లోనే మరి శ్రీకృష్ణుడు వాళ్ళందరినీ మరి ఏకదాటిన మిత్రులుగా చేసుకున్నాడు. అందరితోనూ కూడా ఆయన కూడాడు. నువ్వు తక్కువ వాడివి, నేను తక్కువ వాడిని అనేది. సుధాముడు ఒక దళితుడిని ఆయన ప్రేమించాడు. సో ఇలా ఆ రకంగా చూసినప్పుడు ఏంటంటే సామాజిక కోణం కూడా శ్రీకృష్ణుడికి ఎక్కువ. అందుకే అది మనకి ఆరాధ్యనీయుడు అయ్యాడు ఆయన. అందుకే మనం ఆయన మర్చిపోలేము. ఎందుకంటే మన ఇంట్లో ఒక అన్నేమో అనిపిస్తుంది, ఆయన మన ఇంట్లో ఒక భర్త ఏమో అనిపిస్తుంది. ఇలా ఎలా చూస్తామంటే ఒకసారి ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో ఆయన దర్శనం అనేది ఖచ్చితంగా ఉంటుంది. శ్రీకృష్ణుడిని తలుచుకోకుండా ఏది ఉండదు. సరిగ్గా మీకు కృష్ణ అంటే మనకి 4 రకాల అర్థాలు చెప్పడం అనేది కూడా ఉంది. కృష్ణ అంటే అందరికీ తెలిసిన నలుపు అనేది ఒకటి, తర్వాత చీకటి అనేది ఒకటి, కానీ వీటితో పాటు సంహారం అనే ఇంకో అర్థం ఉంది, తర్వాత సమ్మోహనం అని ఇంకో అర్థం. సో ఇవన్నీ ఆలోచించి అంటే ఈ గార్గ మహాముని ఆయనకి నామకరణం చేశాడు. సో ఆ గార్గ మహాముని ఈయన యొక్క చరిత్ర మరి వాళ్ళకి మునులకు తెలియకుండా ఎందుకంటే ఈయన అవతార పురుషుడు కాబట్టి గమనించి ఆయనకి శ్రీకృష్ణుడు అనే నామధేయాన్ని ఇచ్చాడు. ఎందుకంటే రాక్షసులు సంహారం చేశాడు, మనలో ఉండే దుష్ట గుణాలను కూడా సంహారం చేసుకోండి అని మనకి ఉపదేశం ఇచ్చాడు. మరి కనుక శ్రీకృష్ణుడిని ఆరాధించడం అంటే కనుక అది మనకి జన్మజన్మలో అది కూడా పుణ్యమే ఖచ్చితంగా. సో అందుకని ఆ కృష్ణుడిని మరి ఏ రకంగా ఆరాధించాలి ఈ రోజు అనేది, సరే ఎవరి శ్రీకృష్ణ దీనికి కూడా వ్రతం అనేది ఉంటుంది. ఆ వ్రతం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు, అవన్నీ కథా కమేష్ మావులే తెలుసు, అందరికీ తెలిసిందే. సో అది కదా. కానీ ఇక్కడ మన వరకు వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే శ్రీకృష్ణుడు చాలా మందికి
ముఖ్యంగా మనకి మంత్ర తంత్ర శాస్త్రాల్లోకి వచ్చేప్పటికి ఏంటంటే ఎక్కువగా శ్రీకృష్ణుని ఏ నేపథ్యంలో తీసుకుంటాము అంటే కనుక ఒకటి ఆకర్షణ శక్తి పెరగడానికి శ్రీకృష్ణుడి యొక్క మంత్రాలు ఉపయోగపడతాయి. మరి రెండోది సంతానవతులు కాలేని వాళ్ళకి సంతానాన్ని కలిగించడానికి కూడా ముఖ్యంగా సంతాన గోపాల వ్రతం అనేది కూడా ఉంటుంది. ఎన్నాళ్ళు చేయాలండి ఇది వ్రతం? అది కూడా మామూలుగా లెక్క ఎప్పుడైనా సరే 1 సంవత్సరం 3 సంవత్సరాలు బేస్ సంఖ్య, దాన్ని మళ్ళీ పరిసమాప్తి చేసుకోవాలి. సో ఉద్యాపన లాంటి ఈ సంతాన గోపాల వ్రతం అనేది ఒకటి. అయితే వీటన్నిటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఇటు ఆకర్షణకి కానీ ఇటు సంతానానికి కానీ ఒకే ఒక మంత్రం ఉంటుంది. సంతానానికి ఏంటంటే ఇంకో ఎడిషనల్గా ఇంకో వాక్యం అనేది చేరుస్తాము. బట్ ఆకర్షణకైనా సంతానానికైనా ఇక్కడ ఉన్నది అయితే ఒకటే మంత్రం ఉంది యాక్చువల్గా. సో ఆ మంత్ర జపాన్ని ఈ రోజు ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చేసుకోవటం అనేది. తర్వాత రెండోది ఏంటంటే ఈ శ్రీకృష్ణాష్టమి నాడే ఇందాక మీరు చెప్పినట్టు కాళికాదేవి అనేది కూడా మరి కాళీ జయంతి. సో మనం చాలా సార్లు సో ఇద్దరికి అభేదం అని అనుకోవచ్చు. అభేదం ఆయన నల్లని వాడే, ఆవిడ నల్ల స్వరూపంలోనే ఉన్నారు. తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే కాలం కంట్రోల్లో ఉండాలంటే కాళికాదేవిని పూజించాలి, ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని శ్రీకృష్ణుడు బాగా చెప్పారు. ఎందుకంటే శ్రీకృష్ణుడు తత్వాన్ని అర్థం చేసుకుంటే ఇవాళ అకాల ఏమంటాం ఈ ఆత్మహత్యలకు ఉంటాయి కదా, వీళ్ళు పిరికిగా జీవితాలు పాటు చేసుకోవటం. తర్వాత ఏ కర్మని ఎలా ఆచరించాలి అనేది కూడా మరి శ్రీకృష్ణుడి ద్వారానే మనకి అర్థమవుతుంది. సో అందుకని మరి ఆ శ్రీకృష్ణుడు అహింసో పరమో ధర్మ అనేది మనం ఒక వాక్యాన్ని మాత్రమే ప్రాచుర్యంలోకి తెచ్చాం, కానీ ధర్మయుద్ధ పరమేవచ అని చెప్పి దాని తర్వాత కంటిన్యూ. అంటే ఏదైనా సరే ధర్మం ప్రకారం పోరాడితే కనుక అది ఎప్పుడు కూడా ఒకసారి చేయాల్సి వస్తుంది. కరెక్ట్. ఆ దాన్ని ఎక్కువ ప్రాచుర్యంలోకి తీసుకురాలేదు. కానీ ఎంత ట్రై చేశాడండి, యుద్ధం జరగకుండా ఉండడానికి చాలా ట్రై చేశాడు. చాలా ప్రయత్నించాడు. ఆయనకి ఏం అవసరం దూతగా వెళ్లాల్సినంత కర్మ ఏం పట్టింది ఆయనకి? ఇంతమంది చనిపోతారనే కదా, వద్దంటే మూర్ఖత్వానికి పోయి ప్రాణాన్ని. అదే కదా, అవన్నీ కూడా మనకి ఏంటంటే ఈ శ్రీకృష్ణుడు వల్లే మనకి అన్ని అర్థమవుతాయి. బతకడానికి మనిషి బతకాలి అంటే కనుక ఖచ్చితంగా శ్రీకృష్ణుడి యొక్క తత్వాన్ని పోసన పట్టుకుంటే కనుక జీవితంలో వచ్చే అన్ని రకాల కష్ట సుఖాలన్నింటినీ ధైర్యంగా ఎదుర్కోగలగటం అనేది ఉంటుంది. సరే, ఇంకా మనం ఎంత చెప్పుకున్నా అది అవునండి, అసలు ఆగదండి బాబు. ఇది దీంట్లోకి భాగవతం చెప్తామా, భారతం చెప్తామా, అందుకని ఆయన దేంట్లో ఉంటాడు, అన్నిట్లోనూ ఉంటాడు అక్కడక్కడ. సో అందుకని ఇంకా అది సరే తర్వాత మనకి కానీ బట్ ఆకర్షణకి చెప్తా అన్నారు కదా. ఆకర్షణకి ఏంటంటే కనుక అది చాలా సింపుల్. ఓం హైం హ్రీం శ్రీం క్లీం. ఓం ఐం అండి, ఐం ఐం హీం, ఇది ఇక్కడ యారాల వాళ్ళ హీం. రైట్. ఓం ఐం హీం శ్రీం శ్రీం క్లీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీ జన వల్లభాయ నమః. ఇది ఓకే. ఇది ఆకర్షణకి. ఓం హైం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ. ఇక్కడ గాప్యాలు నమః పెట్టుకుంటే నమః, స్వాహ పెట్టుకుంటే స్వాహ. కానీ ఇక్కడ అదే సంతానం కావాలనుకున్న వాళ్ళకి ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ మమ సంతానం దేహి దేహి. ఇది ఇక్కడ కూడా అనేక మంది కంటే ఇంచుమించుగా నేను 10 మందికి ఇస్తే 9 మందికి ఖచ్చితంగా మా పిల్లలు కావాలని కోరుకునే వాళ్ళకి కూడా పిల్లలు పుట్టారు. రైట్. సో ఇక్కడ ఏం పెట్టాలంటే మమ్మ పుత్ర సంతానం దేహి దేహి. సో లేదు సత్సంతానం కావాలంటే మా సత్సంతానం దేహి దేహి. ఇది ఇక్కడ ఈ కామన్ వర్డ్ అనేది ఉంటుంది. బట్ మంత్రం మటుకు దేనికైనా అటు ఆకర్షణకైనా సంతానకైనా అదే. బట్ ఇక్కడ సంతానం కావాలనుకున్నప్పుడు దాని కోరికని ప్రత్యేకంగా దానికి చేర్చడం అనేది ఉంటుంది. సో ఈ రకంగా కనుక జపం చేసినట్టయితే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అయితే దీని ఏంటంటే ఈ ప్రక్రియ నా దగ్గర చాలా మంది వచ్చే క్లయింట్కి శ్రీకృష్ణాష్టమి నాడు మొదలెట్టినా చేయగలిగే వాళ్ళు ఉంటే కనుక కనీసం 90 రోజులు చేస్తే, అంటే ముఖ్యంగా ఈ ఆకర్షణ శక్తి కన్నా కూడా ఈ పిల్లల బాధలు ఉన్న వాళ్ళు కానీ, పుట్టిన పిల్లలు సరిగ్గా మందకొడిగా ఉండటం కానీ, ఇలా ఏవైతే పిల్లల వల్ల బాధపడుతున్నారో లేదా పిల్లలు లేక బాధపడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా పైన సత్సంతానం దేహి దేహి అనేది ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే ఈ 90 రోజుల్లో వచ్చే సోమవారం కానీ బుధవారం కానీ కొద్దిగా అటుకులు కానీ వెన్నపూస కానీ నివేదన చేస్తే తప్పకుండా కోరిక తీరటం అనేది ఉంటుంది. నేను అనేక మందికి ఇచ్చి పరిశీలించి చెప్పినటువంటి విషయం. సో మనం ఏదో పుస్తకంలో చదివింది కాదు, ఆచరణాత్మకంగా చేసి చూసింది కూడా. 90 రోజుల్లో రోజుకి ఎన్ని మార్లు చేయమంటారు?
ఇది ఖచ్చితంగా 27 సార్లు కనీసం 7 సార్లు చాలు. 27 సార్లు ప్రతిరోజు చెయ్యాలి, 90 రోజులు 90 చేయాలి. రోజులు చేస్తే ఖచ్చితంగా వాళ్ళకి మంచి మార్పులు కృష్ణ అనుకోవటమే. Right. బ్యూటిఫుల్ అండి, చాలా అద్భుతంగా వివరించారు. చాలా సంతోషంగా చెప్పటం ఈయన గురించి చెప్తూ ఉంటే మాత్రం అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది, Automatic గా మనకు వచ్చేస్తుంది. సమ్మోహనం అయిపోతుంది. వచ్చేస్తుంది. అద్భుతం. మరొక్కసారి మీకు జన్మాష్టమి శుభాకాంక్షల్ని అందరికీ తెలియజేస్తాను. కూడా. నమస్కారం అండి.